వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ మీడియా. ఈ మధ్య నా మూడ్ స్వింగ్స్ ఏంటో అస్సలు నా మాట వినట్లేదు. ఈవినింగ్ అయింది కదా, వేడిగా కాఫీయో టీయో తాగుదాం అనిపించింది. వెంటనే నేను మా బావ ఇద్దరం కలిసి వెళ్ళి కాఫీ తాగేసాం. కాఫీ టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సర్లే, పక్కనే ఉన్న మిర్చి బజ్జీ వంక కూడా చూస్తే కొంచెం టెంప్టింగ్గా అనిపించాయి. ఓ ప్లేట్ మిర్చి బజ్జీ, టమాటో బజ్జీ, చెరో ప్లేట్ తినేసాం. ఈవినింగ్ వెదర్ అయితే చాలా కోల్డ్గా ఉంది. ఇన్ఫాక్ట్ వర్షం పడేలా అనిపించింది. సర్లే, ఒక రైడ్కి వెళ్దాం అనిపించింది. నెక్స్ట్ సెకండ్ ఆలోచించకుండా బైక్ ఎక్కి తిరుగుదాం అని అనుకున్నాం. బైక్ చూసుకుంటే జుట్టు మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. సరే, సెలూన్కి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుందాం అనిపించింది. అలా న్యూ స్టైల్ ట్రై చేద్దాం అని సెర్చ్ చేస్తుంటే వెళ్ళిన పని కూడా మర్చిపోయి రీల్స్ కాల్ చేసాను. ఇది ఎలాగో అయ్యేలా లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక నిమిషం గుండె చేయించుకుంటే బాగుంటుందేమో అనిపించింది. అలా ఉంటుంది మన మూడ్ స్వింగ్స్ తోటి. సర్లే అని రిటర్న్ అవుతుంటే మా బావ దారి మొత్తం తిడుతూనే ఉన్నాడు. ఈ వెదర్ని మనం అస్సలు ప్రెడిక్ట్ చేయలేము. ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి సర్లే, పక్కనే వెజ్ స్టోర్ ఉందిగా, వెజిటేబుల్స్ తీసుకుందాం అని థాట్ వచ్చింది. వెళ్ళిపోయి మునక్కాయలు, టమాటోలు తీసుకున్నాను. చాలా ఆప్షన్సే కనిపించాయి. కాకపోతే ఇవెందుకో కొంచెం ఫ్రెష్గా కనిపించేసరికి కొంచెం ఈజీ ప్రాసెస్ కదా, కర్రీ త్వరగా అయిపోయిద్దిలే అని 2 వెజిటేబుల్స్ని తీసుకొని రూమ్కి వెళ్ళిపోయాం. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేద్దాం అనుకునే లోపే మా బావ హెల్ప్ చేసాడు. ఆనియన్స్ కట్ చేసాడు. మిగిలిన టమాటోస్ నేను కట్ చేసి కర్రీ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే మునక్కాయలు వేపేసి తర్వాత టమాటోలు ఉడికించేసి చేస్తే కర్రీ రెడీ. దాని తర్వాత కర్రీని తీసుకెళ్ళి ప్లేట్లో పెట్టుకొని ఒక ముద్ద అలాగ నోట్లో పెట్టుకోగానే కర్రీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేస్తుంది. అలాగా ఐపీఎల్ చూస్తూ ఇవాళ మా డేని ఇలా ఎండ్ చేస్తాం.